పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన భాగవతం అవతారికలోని ప్రార్థనా పద్యాలను నేర్చుకుందాం. శ్రీకృష్ణ స్తుతి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అఖిల లోక రక్షకుడిని, భక్తులను రక్షించుటయందు ఆసక్తి గలవాడిని, రాక్షసుల పొగరును అణచేవాడిని, క్రీగంటి చూపులతో బ్రహ్మాండాలను సృష్టించేవాడిని, మహాత్ములైన నంద యశోదల నందనుడైన చిన్ని కృష్ణుణ్ణి మోక్ష సంపద కొరకు ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటాను. పరమేశ్వర స్తుతి. వాలిన భక్తి మ్రొక్కెదన్ అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖ మాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్ అడ్డు లేకుండా తాండవం చేసేవానికి, దయాహృదయం గలవానికి, శూలాన్ని ధరించిన వానికి, పార్వతీదేవి పద్మము వంటి ముఖమును సూర్యుని వలె వికసింపజేసేవానికి, శిరస్సున బాలచంద్రుణ్ణి ధరించిన వానికి, కపాలాన్ని ధరించిన వానికి, మన్మధుని గర్వాన్ని నాశనం చేసిన వానికి, నారదాది మునుల మనస్సులనే పద్మములకు తుమ్మెద వంటి వానికి, పరమేశ్వరునికి భక్తితో మ్రొక్కుతాను. ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికరనేతకు, కల్మషజేతకున్ నతత్రాతకు ధాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్, చరాచర ప్రపంచాన్నంతా సృష్టింప నేర్చిన వాణ్ణి, భారతీదేవి యొక్క హృదయానికి సౌఖ్యమును చేకూర్చేవాణ్ణి, వేదాలను నిర్ణయించిన వాణ్ణి, దేవతా సమూహానికి నాయకుడైన వాణ్ణి, భక్తుల పాపాలను పోగొట్టేవాణ్ణి, తనకు నమస్కరించిన వారిని రక్షించేవాణ్ణి, తాపసలోకానికి శుభములను ఇచ్చేవాడైన బ్రహ్మదేవుణ్ణి నేను భక్తితో సేవిస్తాను. వినాయక స్తుతి. ఆదరముప్ప మృక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి, దోషభేదికి, ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికాచ్ఛేదికి, మంజువాదికిన్, అశేష జగజ్జన నందవేదికిన్, మోదక ఖాదికిన్, సమదమూషక సాదికి, సుప్రసాదికిన్, హిమవంతుని కూతురైన పార్వతీదేవి యొక్క హృదయానురాగమును పొందినవానికి, సమస్త దోషములను పోగొట్టేవానికి, నిర్మలమైన వానికి, విఘ్నములను తొలగించేవానికి, అందంగా మాట్లాడేవానికి, అశేషమైన జనులకు ఆనందాన్నిచ్చేవానికి, కుడుములు ఉండ్రాళ్ళు తినేవానికి, మూషికాన్ని ఎక్కి విహరించే వినాయకునికి
గౌరవ భావంతో నమస్కరిస్తాను. క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి నక్ష్యదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. ఇసుక తిన్నెల వంటి పిరుదులు కలది, తుమ్మెదల బారు వంటి అందమైన నల్లని జడను కలిగినది, దేవతా సమూహాన్ని రక్షించినది, బ్రహ్మదేవుని మనస్సును వశం చేసుకొనుటలో సాటిలేని మాట నేర్పు కలది, స్ఫటికమాల చిలుక పద్మం పుస్తకం ధరించి మనోహరములైన చేతులు కలది అయిన సరస్వతీదేవికి నుదురు నేలను తాకేటట్లు నమస్కరించి ఆమెను స్తుతిస్తాను. పుట్టం బుట్ట శరంబునన్ మొలవన్ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మా ఓయమ్మా మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. సముద్రమంత దయగల తల్లి సరస్వతి, నేను వాల్మీకి వలె పుట్టలో నుండి పెరిగిన వాడిని కాను, రెల్లు యందు పుట్టిన కుమారస్వామిని కాను, నీటి యందు తిరిగే పడవలో పుట్టిన వ్యాసుడను కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసును కాను. కానీ ఈ భాగవత పురాణాన్ని రాయడానికి సిద్ధపడ్డాను. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో త్రోవచూపు తల్లి, నాకు గట్టి ఆధారంగా నిలువుమమ్మ, నిన్నే నమ్ముకున్నాను తల్లి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీశ కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతీ. తల్లి సరస్వతీదేవి శరత్కాల మేఘం వలె, చంద్రుని వలె, కర్పూరము వలె, చందనము వలె, హంస వలె, మల్లెపువ్వు వలె, ముత్యాల హారము వలె, తెల్లని మంచు వలె, నురుగు వలె, వెండి కొండ వలె, రెల్లు వలె, ఆదిశేషుని వలె, మొల్ల పువ్వు వలె, తెల్ల జిల్లేడు పువ్వు వలె, పాల సముద్రము వలె, తెల్ల తామర వలె, ఆకాశ గంగ వలె స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశించే నిన్ను మనసున దర్శించే అవకాశం ఎప్పుడు కలుగుతుందో కదా. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతీ. తల్లి సరస్వతి అప్పుడే వికసించిన ఉజ్వలమైన పద్మము వంటి చేతిలో పద్మమును ధరించినదానా, శరత్కాలపు వెన్నెల కాంతుల వంటి అందమైన ఆకారము కలదానా, నువ్వు ధరించిన రత్న ఆభరణముల కాంతులు దిక్కులను తాకేటట్లు శోభిల్లేదానా, పవిత్రమైన వేద సూక్తుల్లో వ్యక్తమయ్యే ప్రభావము కలదానా, కవుల మనోవీధులలో విహరించేదానా సరస్వతీదేవి, నన్ను దయతో చూడుము తల్లి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
లోకంలో ఉండే అమ్మలందరినీ కన్న అమ్మ, ముల్లోకాలకు మూలమైన అమ్మ, అందరు తల్లుల కన్నా అధికురాలైన అమ్మ, క్షుద్రులైన రక్కసి మూకలను మట్టుబెట్టిన అమ్మ, తనను నమ్ముకున్న దేవతా స్త్రీల అంతరంగములలో ఉండే అమ్మ, దుర్గాదేవి అయిన మా అమ్మ కృపతో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను మాకిచ్చుగాక. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు, అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి, తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు, భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. హరికి పట్టపుదేవి పుణ్యముల రాసి, సంపదలకు పెన్నిధి, చంద్రునకు గారాబు చెల్లెలు, భారతీదేవితోనూ ఉమాదేవితోనూ కలిసి ఆడుకునే పూబోణి, తామరలయందు ఉండే ముద్దరాలు, లోకములన్నీ పూజించే ఇల్లాలు, లేమి అనేది లేకుండా చేసే తల్లి అయిన ఆ లక్ష్మీదేవి నిత్య కళ్యాణాన్ని ఇచ్చుగాక.